అందరికీ వందనాలండి. ఈరోజు నేను వచ్చేసాను మళ్ళీ ఇంకొక స్టోరీకి. ఏంటి ఆ స్టోరీ అంటే షార్ట్ అండి. పాలు పెట్టి ఉన్నాను కదా, ఈ పాలు గురించి చిన్న స్టోరీ అన్నమాట. ఇది ఎంతో పెద్దది కాదు, మీరు మిస్ అవ్వద్దు. ఏంటి అంటే మనకి కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా అణిచివేయాలి అనే దానికోసం ప్రభువుకు కూడా కోపం వచ్చింది తన యొక్క శిష్యుల మీద. వాళ్ళని ప్రార్థన చేయండి, నేను ఇక్కడికి వెళ్ళి నా తండ్రితో మాట్లాడొస్తాను, నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతారు. అప్పుడు ప్రభువారు చూసి కోప్పడుతూ ఉంటారు. ఆయన కోపం మళ్ళీ చల్లారిపోయితే ఆ యొక్క శిష్యులతో మళ్ళీ కలుస్తూ ఉంటారు. అలానే మనకి కోపం వస్తుంది అంటే ఆ కోపాన్ని ఈ పాలు పొంగులాగా బాగా పొంగినప్పుడు మనం ఆ యొక్క కోపం బాగా పొంగొచ్చు, బాగా రావచ్చు, మళ్ళీ అణిగిపోవాలి. ఈ యొక్క పాలు పొంగు ఎలా అయితే అణిగిపోతూ ఉండిద్దో మనము కూడా కోప్పడినంతసేపే ఉండాలి, కానీ అది మళ్ళీ ఎక్కువయ్యి పెద్దదయ్యేటట్టుగా మనం ఉండకూడదు. ఎంత కోప్పడాలో అంతవరకే కోప్పడాలి. మళ్ళీ తెల్లవారయ్యే లోపటికల్లా మనం కలిసిపోవాలి. అలానే కోప్పడుతూనే ఉండమనే అంటల్లా. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఎలా మనం సరి చేసుకోవాలో మన వంటగదిలో ఉన్న ఈ యొక్క పాలే మనకి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పాలు బాగా పొంగి ఏం చేస్తుంది, ఒక్కసారిగా అణిగిపోతాయి. చూడండి, బాగా పొంగిని ఒక్కసారిగా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పాల పొంగు అలాంటిది. కూడా అలా ఉండాలి. థ్యాంక్స్ అండి. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్